ఫస్ట్ ది క్రియేట్ ఏ పాలినామియల్ ని క్రియేట్ చేయాలి, డిగ్రీ 4 ఉండాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికల్లా -3. రెండు కండిషన్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. 5 × x⁴. తర్వాత ఎక్స్ క్యూబ్ కి కండిషన్ లేదు, +11 = 0. క్లారిటీ వచ్చిందా? క్రియేట్ ఏ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేయాలి. హూజ్ జీరోస్ ఆర్ ఈక్వల్, రెండు కూడా ఈక్వల్ జీరోస్ ఉన్నాయి అంట. ఓకేనా? నువ్వు దాన్ని ఎవరినైనా తీసుకోవచ్చు. x - k² = 0 విల్ బి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దాన్ని ఎక్స్పాన్షన్ చేసి రాయండి. మూడోది క్వాడ్రాటిక్ పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేయాలి. దానికి x - 1 యాజ్ ఏ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ x - 1. ఓకేనా? రెండోది సేమ్ ఉండొచ్చు, మారొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈస్ 27 అండ్ ద ప్రొడక్ట్ ఈస్ 182. వీటిని కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనిలో ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఒక నెంబర్ ని x అనుకోండి, రెండో నెంబర్ కంపల్సరీగా 27 - x కింద తీసుకోవాలి. బికాస్ రెండింటిని యాడ్ చేస్తే 7 కాబట్టి రెండోది 27 నుంచి తీసేస్తే వస్తుంది. రెండోది ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 182. దట్ ఈస్ నథింగ్ బట్ x × 27 - x = 182. నీకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ అయిపోతుంది. ఐదోది, ఇఫ్ ద రూట్స్ ఆల్ఫా, బీటా, అనలైజ్ విచ్ ఈక్వేషన్ కరస్పాండ్స్ టు ద సమ్ 7 ప్రొడక్ట్ 10. ఆల్ఫా ప్లస్ బీటా నేమో 7 రావాలి, ఆల్ఫా × బీటా 10 రావాలి. ఆల్రెడీ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా చెప్పాను కదా. సిక్స్త్ వన్, ఐడెంటిఫై ద ఎర్రర్. ఏ స్టూడెంట్ సేస్ x² - 6x + 9. ఓకే, దాని యొక్క రూట్స్ 3, -3 అని చెప్పాడంట. ఎలా కుదురుతుంది? బిపిటి లేదా థేల్స్ థీరం యొక్క స్టేట్మెంట్, దాని యొక్క కాన్వర్స్. అలాగే SAS, SSS, AA సిమిలారిటీ క్రైటీరియన్. రెండు ట్రయాంగిల్స్ డయాగ్రామ్ వేసి మరి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇలా స్టేట్మెంట్ ని కనుక ప్రాపర్లీ రాస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మోస్ట్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు.